Hi guys, welcome to Python Bus. Let's continue with our JN2K Python lab questions. ఈ వీడియోలో మనం ల్యాబ్ క్వశ్చన్ 4 కోసం చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్ ద యూజర్ ఫర్ ద నేమ్ అండ్ హౌ మెనీ టైమ్స్ టు ప్రింట్ ఇట్. ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అవుట్ ద యూజర్స్ నేమ్ అండ్ ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఏమీ లేదు, మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి, నేమ్ అన్న ఒక ఇన్పుట్ తీసుకోవాలి, అలానే ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అని చెప్పి ఆ నెంబర్ని కూడా మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్పుట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం యూజర్కి అడుగుతున్నాం. ఏదో ఒక నేమ్, ఇక్కడ నేను పైథాన్ బజ్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ లైక్ టు రిపీట్ అని అడిగాం. సో ఇక్కడ 3 అని ఇన్పుట్ ఇచ్చాను. సో మనకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే పైథాన్ బజ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యి మనకి అవుట్పుట్ రావాలి. మనం అక్కడ ఎంత నెంబర్ ఇస్తామో అన్ని టైమ్స్ రిపీట్ అయ్యి మనకి అవుట్పుట్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూసారు అవుట్పుట్లో పైథాన్ బజ్ అని 3 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి. ఓకే, నౌ లెట్స్ ఇంప్లిమెంట్. 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఫస్ట్ వేరియబుల్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో మనం నేమ్ స్టోర్ చేద్దాం. ఇన్పుట్ తీసుకోవాలి కదా, సో లెట్స్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. సో ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో నేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏమీ చేంజ్ చేయనవసరం లేదు. నెక్స్ట్ రిపీట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి ఆ నేమ్ అనే ఆ కౌంట్ ఇవ్వాలి కదా. సో హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ లైక్ టు రిపీట్. ఓకే, సో ఇది ఇంటీజర్ కాబట్టి దీన్ని మనం ఇంట్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇంట్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసి కూడా దీన్ని మనం ప్రింట్ చేయొచ్చు. బట్ నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఒక్క లైన్లో ఎలా మనం సాల్వ్ చేయొచ్చు చెప్తాను. ఓకేనా, సో లెట్స్ టేక్ ప్రింట్ నేమ్. యూజువల్గా నేమ్ మల్టిప్లై బై రిపీట్ అని ఇస్తే ఏమవుతుందో ఫస్ట్ చూపిస్తాను. నేమ్ మల్టిప్లై బై రిపీట్. లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, లెట్స్ ఓపెన్ టెర్మినల్ పైథాన్ ఫైల్ నేమ్ qr.py. ఎంటర్ యువర్ నేమ్. లెట్స్ ఎంటర్ మై నేమ్ శోభా. హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ లైక్ టు రిపీట్? 3. సో ఎలా వచ్చింది, శోభా అని 3 టైమ్స్ వచ్చింది కదా. బట్ మనకి ఎలా రావాలి, ఒకదాని కింద ఒకటి రావాలి కాబట్టి సింపుల్గా ఏమీ లేదు, ఇక్కడ నేమ్ పక్కన ప్లస్ పెట్టి కోడ్స్లో సింపుల్గా /n అని మెన్షన్ చేయడమే. /n రిప్రజెంట్స్ అ న్యూ లైన్. ఓకే, సో దీన్ని మనం ఒక బ్రాకెట్స్లో పెట్టుకుందాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ నేమ్ ప్లస్ /n అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? శోభా. హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ లైక్ టు రిపీట్? 5 టైమ్స్ వచ్చేసింది కదా. సింపుల్. ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేయకుండా జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్లో యూజింగ్ దిస్ /n మనం ఇలా రిపీట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.